ప్రజల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించింది రవాణా శాఖ. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించేవారు సురక్షితంగా గమ్యస్థానం చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకోసం ప్రజా రవాణా వాహనాలకు వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. త్వరలోనే వాహనాల ట్రాకింగ్ కమాండ్ కంట్రోల్ ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేట్ పబ్లిక్ వాహనాలలో ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేసేందుకు రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. కొత్త టెక్నాలజీతో మహిళలు, పిల్లల క్షేమం కోసం వెహికల్ ట్రాకింగ్ డివైస్లను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించారు రవాణా శాఖ అధికారులు. సీఎం ఆమోదిస్తే కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మహిళలు, పిల్లల భద్రతకు కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీమ్ తీసుకువచ్చిందన్నారు ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్ రమేష్. దీనికి రాష్ట్రాల వారీగా అమలు చేయనుండగా తెలంగాణ బి కేటగిరీలో ఉంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 15,40,00,000 కాగా కేంద్రం 60%, రాష్ట్రం 40% నిధులు కేటాయించనున్నాయి. వాహనాలను ట్రాక్ చేయడానికి ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు రమేష్. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడానికి డివైస్ ని ఏర్పాటు చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది. నిర్భయ స్కీమ్ కింద వెహికల్స్ లో మనకి పానిక్ బటన్ ఒకటి, తర్వాత వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ అంటే జీపీఎస్ డివైస్ కూడా పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు పిల్లలు కానీ లేడీస్ కానీ సేఫ్టీ కోసం ఎన్షూర్ చేయడానికి గవర్నమెంట్ కన్సిడరేషన్లో ఉంది. మా ఆఫీస్లోనే ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది. అది వస్తే కనుక ఇట్లా ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ వెహికల్స్ అంటే మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్స్, ఆటో రిక్షాస్, వీటన్నిటి కూడా ఆటో రిక్షాస్ ఎగ్జామ్షన్ ఉంటుంది. మిగతా జీపీఎస్ డివైస్ పెట్టి ఆ వెహికల్ ఎక్కడుంది ట్రాక్ చేయడానికి వీలవుతుంది. ఆ సెంటర్ మా ఆఫీస్లో, కమిషనర్ ఆఫీస్లో పెట్టాలని ఆలోచిస్తున్నారు. ఇది అమల్లోకి వస్తే వాహనాన్ని డ్రైవర్ సరైన మార్గంలోనే తీసుకువెళ్తున్నది లేనిది ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా రవాణా శాఖ ఓ యాప్ ని రూపొందిస్తోంది. దీన్ని ప్రయాణికులు తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటున్నారు అధికారులు. మన వెహికల్ యూసేజ్లో టెక్నాలజీ పాత్ర చాలా ఉంది. ముఖ్యంగా మనకు వస్తున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీతో వాడుతున్న వాహనాలకి సేఫ్టీ కాంపోనెంట్ కూడా ప్రాముఖ్యత ఇవ్వబడింది. ముఖ్యంగా ప్రయాణికులు నడిపేవాళ్ళే కాకుండా ఇతర యూజర్స్ ఆఫ్ ది రోడ్డు కూడా సంబంధించిన విషయాల్లో ఈ రోడ్ సేఫ్టీ కానీ మన వాళ్ళ యొక్క ప్రాణాల భద్రత గురించి ఈ టెక్నాలజీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టంలో కానీ ఇండివిజువల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్లో కూడా ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. అందులో ఎమర్జెన్సీ బటన్ ఉంటుందని, ప్రయాణ సమయంలో ఆపదలో చిక్కుకుంటే పోలీసులకు, కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేసే సౌకర్యాలు ఉంటాయన్నారు అధికారులు. ట్రాకింగ్ డివైస్ మొదట 4 వీలర్లలో ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించారు. దీంతో వాహనాల్లో సేఫ్ గా ప్రయాణించవచ్చంటున్నారు ఆర్టీఏ అధికారులు.